వినాయక చవితి అంటే ఓ ఆధ్యాత్మిక శోభ. ఊరువాడ పల్లె పట్నం అనే తేడా లేకుండా నిర్వహించుకునే అతిపెద్ద వేడుక. సామాజికంగా అందరూ కలిసి నిర్వహించుకునే ఈ పండుగతో ఇల్లు గల్లీ పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. బొజ్జగనపైను వివిధ రూపాల్లో వివిధ ఆకారాల్లో రూపొందించి కొలుస్తుంటారు. కొత్త కొత్త రూపాల్లో విభిన్న డిజైన్లతో రూపొందించిన గణేష్ విగ్రహాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చవితి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేయటం ఆనవాయితీ. గణనాథుడిని వివిధ రూపాల్లో వెరైటీ అలంకరణలతో ఏర్పాటు చేసి పూజలు చేయటం ప్రత్యేకం. పర్యావరణ హితంగా సాహిత్య, పౌరాణిక, సమకాలీన విషయాలపై రూపొందించి పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వినాయక విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి. వాటిని చూసేందుకు పిల్లలు, పెద్దలు చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు. గల్లీ గల్లీకి ఒక్కో విధంగా ఏర్పాటు చేసే వినాయకుడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన డైమండ్ గణేష్ అందరినీ ఆకట్టుకుంటోంది. రాజరాజేశ్వరి నగర్లో స్థానికులు డైమండ్ విగ్రహాన్ని తయారు చేయించి ఏర్పాటు చేశారు. 12 లక్షలతో అమెరికన్ డైమండ్ ను కొనుగోలు చేసి మహారాష్ట్రలోని షోలాపూర్లో ప్రత్యేకంగా వినాయక స్వామి విగ్రహాన్ని తయారు చేయించారు. మండపాన్ని కాశీ విశ్వనాథ దేవాలయం సెట్ వేశారు. 10 లక్షలతో వేసిన కాశీ విశ్వనాథ ఆలయం సెట్ లో శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివ శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. పార్వతీపుత్రుడు లంబోదరుడి మండపాన్ని అందంగా వెరైటీగా అలంకరించేందుకు భక్తులు ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు. అందరికంటే భిన్నంగా మండపాన్ని రూపొందించి తమ భక్తిని చాటుకుంటారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రామాలయంలో లక్ష్మీ గణపతి విగ్రహాన్ని పెట్టారు. ఏకంగా 51,600,000 రూపాయల కరెన్సీతో ఎంతో అందంగా అలంకరించారు. నోట్లతో డిజైన్ చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటీ. కర్నూలులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ఆకట్టుకున్నాయి. ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయ ప్రతిమ ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినాయకుడి శోభాయాత్రలో వెరైటీ వినాయకులు భక్తులను ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. గణనాథుణ్ణి వివిధ పుష్పాలతో ఎంతో అందంగా అలంకరించి 100-200 రూపాయల నోట్లతో తయారు చేసిన దండలతో వినాయకుడిని అలంకరించారు. శివ శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. అలాగే సూర్యాపేటలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వెరైటీ వినాయక విగ్రహాలు ఆకట్టుకున్నాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల రూపాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించారు. ఇందిరమ్మ కాలనీలో వైజాగ్ గోకుల్ పార్క్ సెట్టింగ్ వేసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాపోలు గుడి వద్ద మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మర్రి ఓడలతో వెరైటీగా అలంకరించారు. మరో చోట శివుడి విశ్వరూపం ఆకారంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. అలాగే తాళగడ్డలో నరసింహస్వామి అవతారంలో ఉండే విధంగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నారాయణపేటలో వినాయక విగ్రహాలు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఇతిహాస, పౌరాణిక ఘట్టాలను చాటే విధంగా గ్రాఫిక్ తో ఏర్పాటు చేసిన స్క్రీన్స్ ఎంతో వెరైటీగా ఉన్నాయి. జగన్నాథ రథాన్ని లాగుతున్న వినాయకుడు, బ్రహ్మదేవుడి ప్రతిమలతో రూపొందించిన సెట్టింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దేశభక్తిని చాటే విధంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించారు. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో రూపొందించిన వినాయక మండపం ప్రశంసలు అందుకు. ఇక హైదరాబాద్ లో వెరైటీ వినాయక విగ్రహాలకు కొదవే లేదు. సరస్వతి మాత, లక్ష్మీదేవి, నాట్య వినాయకుడు, పర్యావరణ వినాయకుడు ఇలా వివిధ రూపాల్లో ఉన్న వినాయక విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిమజ్జనానికి తరలి వెళుతున్న వినాయక ప్రతిమలను చూసి నగరవాసులు తన్మయత్వం పొందుతున్నారు. బై బై గణేష అంటూ సాగనంపారు. భాగ్యనగర
నగరంలో వివిధ రూపాల్లో గణనాథుల విగ్రహాలు కనువిందు చేశాయి. బాల గణేశుడు, హనుమాన్, శివాజీ ఆకారంలోని వినాయక ప్రతిమలు భక్తులను కట్టిపడేశాయి. ఖమ్మం ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన గణపతి నవరాత్రి వేడుకలు ఆకట్టుకున్నాయి. మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సిబ్బంది భక్తితో పూజలు నిర్వహించి కార్యాలయంలోనే నిమజ్జనోత్సవం నిర్వహించారు. వినాయక చవితి వేడుకలు మన దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు సైతం భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ లో ప్రవాస తెలుగువారు వినాయక నవరాత్రులు నిర్వహించి ఆటపాటలతో గణనాథుడి నిమజ్జనం చేశారు. తమ ఇష్టదైవం వినాయకుడిని వెరైటీగా రూపొందించి కొలవటం భక్తులకు ఎంతో ఇష్టం. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన విభిన్న వినాయకులు భక్తులను కనువిందు చేస్తూ